ఈ టైప్ ఆఫ్ రెసిపీ మనం మోస్ట్లీ ఫంక్షన్స్లో అయితే చూస్తూ ఉంటామండి. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది, ఆయిల్ ఎక్కువగా ఉండదు, చాలా జ్యూసీగా బాగుంటుంది. ఏంటి ఆ సీక్రెట్ రెసిపీ అనుకుంటున్నారా? వచ్చేసేయండి. ఈరోజైతే నా వీడియోలోని నేను మీకు ఆ సీక్రెట్ అనేది రివీల్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్స్లో చేసే ఆ చికెన్ ఫ్రై అంతే సాఫ్ట్గా జ్యూసీగా ఆయిల్ తక్కువగా ఉండేలాగా ఎలా చేయాలా అనేదే ఈరోజు నా వీడియో. సో ముందుగా నా ఛానల్ వచ్చేసి సాయిషా శ్రీ వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్. మీరు కానీ నాకు సపోర్ట్ ఇచ్చినట్టయితే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకెందుకు లేటు, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక డ్రై ప్యాన్ తీసుకొని ఇందులోని హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలండి. అలాగే ఈ ధనియాలు అండ్ ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. ఇవి సపరేట్గా, ఎందుకంటే ఇవి కొంచెం టైం పడతాయి, మిగతా మసాలాలన్నీ మాడిపోతాయి అంతసేపు ఇది వేగే వరకు పెడదామని, అందుకనే సపరేట్గా వేయించుకున్నాను. ఇలాగ నేను ఒక 2 kgs చికెన్ అండి వాష్ చేసి నేను ఇలాగా ముందుగా కొంచెం ఈ ప్యాన్లోని కొద్దిగా ఆయిల్, అంటే అడుగు అంటికిపోకుండా ఉండడం కోసమని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ 2 kgs చికెన్ కూడా అందులో వేసేసి మొత్తం నేను ఈ చికెన్ అనేది ముందు నేను బాయిల్ చేసుకుంటున్నానండి. అంటే నేను వాటర్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ చికెన్ మనం క్యాప్ పెట్టి కుక్ చేసుకుంటే వస్తుంది కదా వాటర్, ఆ వాటర్తోనే నేను చికెన్ అనేది 70% అయితే కుక్ చేసేస్తానండి. సో దీంట్లోకి కొంచెంగా నేను ఫస్ట్ ఇందులోని నేను పసుపు వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మరి ఎక్కువగా సాల్ట్ వేయొద్దు, మనం ఫ్రై తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేస్తాం. జస్ట్ ఈ వాటర్ అంతా రిలీజ్ చేసేంత సాల్ట్ వరకు అయితే సరిపోతుంది. నేను 2 kgs కదా, నాకు కొంచెం సాల్ట్ ఎక్కువే పట్టిందనమాట. అంటే ఈ చికెన్ మనకి తర్వాత ఇలా వాటర్లో కుక్ చేస్తే కొంచెం చప్పబడిపోతుంది అంటారు కదా, అలా ఉండకుండా ఉండడం కోసమని నేనైతే ఇక్కడ చిన్న స్పూన్తో ఒక 2 to 3 స్పూన్స్ సాల్ట్ అయితే నాకు పట్టిందండి. ఇదంతా మనం క్యాప్ పెట్టేసి ఒక 70% అయితే క్యాప్ పెట్టి కుక్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ సైడ్ ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి నేను కొద్దిగా వేయించుకుంటున్నానండి. జస్ట్ ఫైన్ చిన్న దోరగా వేయించుకుంటే చాలు, మరీ ఎక్కువగా అయితే అవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవన్నీ మనకి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ నేను చికెన్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఆయిల్ మనకి చికెన్లో ఈ కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఈ స్టేజ్లోని మనం బాగా కలుపుకొని ఇంకా క్యాప్ పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ పోతుంది. ఇక్కడ మనకి ఆనియన్స్ కొద్దిగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఈ ఆనియన్స్తో పాటు కలిపి వేయించుకోవాలండి. పచ్చివాసన అనేది పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనియన్స్ అన్నీ కలిపి వేయించుకోవాలి. ఒక సైడ్ మనం చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది, ఇంకొక సైడ్ మనకి ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగుతుంది. ఇక్కడ నేను కొద్దిగా కసూరి మేతి జస్ట్ ఇలాగ స్క్రబ్ చేసుకొని వేస్తున్నానండి. కసూరి మేతి టేస్ట్ అనేది బిర్యానీలో కానీ చికెన్ ఫ్రైలో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పీస్ అనేది చూసారా, నాకు జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే లోపలంతా వైట్గా ఉంది కదా, అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ అంతా నేను ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. అంటే ఈ చికెన్ ఇప్పుడు దాకా వాటరీగా ఉంది కదా, ఇది కొంచెం బాగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తున్నానంటే కారం వేస్తున్నానండి. కారం అనేది మీ ఇష్టం, అంటే మీరు ఎంత స్పైసీగా తింటారు అనేది దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే మా ఇంట్లో కొంచెం స్పైసీ తక్కువే తింటాము, సో నేను ఒక 2 to 3 స్పూన్స్ అంతే వేస్తున్నాను కారం. మీ కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. అది ఈ కారం అంతా ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, కారం అంతా కలవకపోతే ఇలా నాకు చూసారా అడుగు అంటుతుందా, ఏం ప్రాబ్లం లేదండి. ఫ్రై అనేది ఇలాగ మనకి అడుగు అంటేది, మనం ఇలాగ బరకగా గోకి తీస్తామా ఆ టేస్ట్ బాగుంటుంది. నేను ఇందాక ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మీకు హోల్ గరం మసాలా అని చెప్పాను కదండి, వేయించుకొని పెట్టుకోవాలని. అది నేను పౌడర్ చేసుకొని అది నాకైతే 2 to 3 స్పూన్స్ పట్టిందండి. మీకు ఇంకా కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అంటే మీరు మళ్ళీ కొంచెం చూసుకొని టేస్ట్ చూసి వేసుకుంటే బాగుంటుంది.
ఫైనల్‌గా నేను ఇక్కడ కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మళ్ళీ వేసుకొని ఒకసారి కింద నుంచి బాగా గట్టిగా గోకుతూ కలుపుతూ ఉంటే మీకు చికెన్ అనేది వేగాక కలర్ చూసారా మీరు? కలర్ అనేది మారిపోయింది. ఆ ఫ్రై అనేది మనకి ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటూనే ఉండాలండి. చూస్తున్నారు కదా, నాకు కళాయి చుట్టూ చూడండి, నాకు ఆయిల్ అనేది సైడ్ నుంచి ఇలా తేలుతుంది. నేను చాలా కొంచెం ఆయిలే వేసాను. చూసారు కదా, స్టార్టింగ్‌లో ఆనియన్స్ వేగేంత మాత్రమే ఆయిల్ వేసాను. మీకు కానీ కొంచెం అడుగు అంటున్నట్టు అనిపిస్తే మీరు ఆయిల్ మధ్యలో వేసుకోవచ్చు. సో ఇదేనండి నా రెసిపీ. ప్లీజ్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.